పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక పట్టణంలో నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ గోదా జాన్పాల్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో జై భీమ్రావ్ భారత పార్టీ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి కూచిపూడి జాన్బాబు పాల్గొని మాట్లాడుతూ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో 5 నియోజకవర్గాల అభ్యర్థులను పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ గారు ప్రకటించడం జరిగింది. వారితో పాటు నన్ను నమ్మి సామాన్యుడైన నాకు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రధాన పార్టీలకు ధీటుగా గ్రామానికి జై భీమ్రావ్ భారత పార్టీని తీసుకువెళ్తూ కోటు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీని మా పార్టీకి ఇవ్వాలని, ఈ పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యల పక్షాన పేదవారి పక్షాన పనిచేస్తున్న నేపథ్యంలో రానున్న ఎన్నికలకు సంబంధించి మీడియా సహోదరులు సహకారం కావాలని, ప్రజలు నన్ను నా అభ్యర్థులను మా పార్టీని ఆదరించాలని, ధనికులకి పేదలకి మధ్య పోరాటమని ప్రజలు గమనించి జై భీమ్రావ్ భారత పార్టీ అభ్యర్థులను ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా జై భీమ్రావ్ భారత పార్టీ అధినేత జడా శ్రావణ కుమార్ గారు ఈ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా కూచిపూడి జాన్బాబు గారిని ఎంపిక చేస్తూ ఇప్పటికే రానున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా ఉండబడేటటువంటి 7 నియోజకవర్గాల్లో ఈ జిల్లాలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, అలాగే ప్రతి గ్రామీణ ప్రాంతానికి జై భీమ్రావ్ భారత పార్టీని తీసుకువెళ్లే దిశగా, అలాగే ఎన్నికల కమిషన్ ఇప్పటికే జై భీమ్రావ్ భారత పార్టీకి కోర్టు గుర్తుని ఇవ్వడం జరిగింది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన పేరు మీద జై భీమ్ నినాదంతో గ్రామానికి వెళ్తున్నటువంటి మా పార్టీ, ఆయన ఏదైతే ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎప్పుడు చూసినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోర్టులో కనపడుతున్నటువంటి ఆ యొక్క కోర్టుని ఈరోజు మా పార్టీకి రావటం, ఏదైతే తరతరాలుగా ఉండబడేటటువంటి దళితులు, గిరిజనులు, బహుజన మైనార్టీ వర్గాలు ఆత్మగౌరవాన్ని చంపుకునే దిశగా ఎక్కడైతే వివక్షతను కోల్పోతా ఉన్నారో ఆ వివక్షతకి ఎప్పుడూ నా జాతి సూటు కోర్టులో ఉండాలని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ కోర్టును ఆత్మగౌరవంగా తీసుకొని తమ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని నోటుకు అమ్ముకోకుండా కోర్టు గుర్తుకు ఓటు వేయాలని నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా మీ గోదా జాన్పాల్గా ఈ యొక్క ప్రాంత ప్రజలను అభ్యర్థిస్తూ, అలాగే ఈ నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా కూచిపూడి జాన్బాబు గారు నేడు మొదటిసారిగా నియామక పత్రం అధినేత జడా శ్రావణ కుమార్ గారి చేత తీసుకున్న తర్వాత ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి రావడం జరిగింది. తద్వారా ఆయన కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సత్తనపల్లి, గురిజాల, నర్సరావుపేట, వినుకొండ ప్రాంతాల్లో అభ్యర్థులు ఎంపిక చేయడం జరిగింది. మిగిలినటువంటి మాచర్ల, అలాగే చిలకలూరుపేటకు సంబంధించినటువంటి పెదకూరపాడుకు కూడా ఎంపిక చేయడం జరిగింది. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ఎంపిక చేస్తూ పార్టీ బలోపేతం చేసే దిశగా గ్రామ స్థాయిలో ఏదైతే ఇప్పటికే ప్రధాన పార్టీలు ఉండబడేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఈరోజు పొత్తులతో మత్తత్వ పార్టీగా ముద్రపడినటువంటి బీజేపీ ప్రభుత్వ కలయికతో ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా తిరిగి మతాలకి, కులాలకి మధ్య విద్వేషాలు పెంచే దిశగా ఈరోజు ఉమ్మడి పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీతో ఈరోజు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. ప్రజలు ఈ 3 పార్టీలని నమ్మొద్దని, ఇప్పటికే దళితుల్ని అలాగే పేదల్ని అణచవేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలు ఎత్తివేయడంతో పాటు అడిగినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా కిరాతకంగా చంపుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 2 ప్రధాన పార్టీలకు ధీటుగా జై భీమ్రావ్ భారత పార్టీ ఈరోజు గ్రామ స్థాయిలోకి వెళ్ళబోతా ఉంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలను ఓడించే దిశగా, మెజారిటీగా బలంగా పనిచేసినటువంటి నియోజకవర్గాల్లో జై భీమ్రావ్ భారత పార్టీ గెలుపు దిశగా వెళుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో మా ప్రచారానికి మీ మీడియా సహకారం నాకు ఎంతైనా అవసరం. ఖచ్చితంగా మీడియా వాళ్ళు మాతో సహకరించాలని, మీడియాతో కలిసి మీతో ముందుకు నడిచి వెళ్తామని, ప్రతి పేదవాడి సమస్య పక్షాన పనిచేయడానికి జై భీమ్రావ్ భారత పార్టీ ఉంటుందని, ప్రధానంగా ఏదైతే ఈరోజు ఎన్నికల కమిషన్ మాకు కోర్టు గుర్తిచ్చిందో ఆ కోర్టుకి ఓటు వేసి తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దిశగా ప్రజలు జై భీమ్రావ్ భారత పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నా పేరు గోదా జాన్పాల్.
జై భీమరావు భారత పార్టీ నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిని. రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐజీపీ సుధీర్ బాబు పాల్గొన్నారు. ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో గౌరవ వందనం స్వీకరించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని బార్డర్ చెక్పోస్టులను అప్రమత్తం చేస్తూ అక్రమ మద్యం డబ్బు తరలించకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్ ది కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే బెటర్ కోఆర్డినేషన్ అమాంగ్ ఎస్పీస్ ఉన్నప్పుడు ప్రజలకు బెటర్ సేవ అందించే విధంగా ఉంటుంది. క్రిమినల్స్ ఎట్లయితే బార్డర్స్ వెళ్ళిపోయి అఫెన్స్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఎఫెక్టివ్గా మెకానిజం ఉండాలంటే పోలీస్ తరపున కూడా కోఆర్డినేషన్ అవసరం, ఇంటరాక్షన్ అవసరం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బార్డర్ ఏరియాస్ క్రైమ్ ఏంటిది, ఇక్కడ ఎవరెవరు క్రిమినల్స్ ఆపరేట్ చేస్తున్నారు, అక్కడ ఎవరు క్రిమినల్స్ ఆపరేట్ చేస్తున్నారు, మోడస్ ఆపరెండి ఏంటిది, ఇవన్నీ రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉండాలి. దానికి భాగంగానే ఇది. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు బార్డరింగ్ స్టేట్స్ వేరే స్టేట్ ఉంది కాబట్టి మన రాష్ట్రంలో బెటర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కోసం ఎప్పుడు పోలీస్ యంత్రాంగం ఫోకస్గా ఉంటుంది కాబట్టి దాని పర్యవసనంగా ఎస్పీ గారు బార్డర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఎస్పీస్ని అందరినీ పిలిచి మీటింగ్ ఏర్పాటు చేస్తారు. దానికి నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇంటరాక్షన్ కోసం. దీని తర్వాత ఒక వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి, మన ఇష్యూస్ ఉన్నాయి, ప్రాపర్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో కోఆర్డినేటెడ్గా చాలా చెక్ పోస్టులు మనం పెట్టాల్సి వస్తుంది ఎలక్షన్ సందర్భంగా. ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు, బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇవి ఉంటాయి. వాటన్నింటిని కూడా మాట్లాడి మ్యాన్ పవర్ ఎలా షేర్ చేసుకోవాలి అనే విషయాలు కూడా మేము దీని మీద ఇంటరాక్షన్లో ఉంటాం. క్రైమ్ పర్స్పెక్టివ్లో కూడా రెగ్యులర్ క్రైమ్ పర్స్పెక్టివ్ ఇట్లా కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. దీనివల్ల మన సంగారెడ్డికి బెటర్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ ప్రయత్నం. లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని మోదీ దురాలోచన చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. పార్టీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంపై తొలిసారిగా స్పందించిన సోనియా ప్రధాని మోదీపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలా పార్టీ ఫండ్స్ను కట్టడి చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో సిస్టమేటిక్గా వ్యవహరించారంటూ మోదీని దుయ్యబట్టారు. కాగా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా మోదీపై ఇవే ఆరోపణలు గుప్పించారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా దేశంలో పెద్ద మొత్తంలో లబ్ధి పొందిన పార్టీ ఏదనేది అందరికీ తెలుసునని చెప్పారు. The Indian National Congress financially funds collected from the public are being frozen and money from our accounts is being taken away forcibly. However, even under these most challenging circumstances, we are doing our very best to maintain the effectiveness of our election campaign. On the one hand, there is the electoral bond issue mentioned by Congress President Kharge, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a determined assault. This, we all believe, is unprecedented. టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్స్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిజం గెలవాలి యాత్రలో ఉన్న భువనేశ్వరి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. లోకేష్, బ్రాహ్మణి, దేవాన్స్ నిన్న సాయంత్రమే తిరుమలకు వచ్చారు. దేవాన్స్ ప్రతి పుట్టినరోజున తిరుమలలో అన్నదానం చేస్తున్నారు. ఈసారి కూడా అన్నదానం చేశారు. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు. ప్లీజ్ అన్న, ప్లీజ్ నేను చెప్పాను మీకు తెలియదు కాదు కదా. ప్లీజ్ ప్లీజ్ ఫ్రీగా తీసుకోండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే కిషాంక్ సవాల్ విసిరారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో కిషాంక్ మాట్లాడుతూ చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల భూదందా చేసిన యనుమల మహేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం ఉందని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని అన్నారు. సీఎంకు దమ్ముంటే ఈ ఆధారాలు ఫేక్ అని కోర్టుకు నిరూపించగలడని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు 3,000 కోట్ల దాంట్లో ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో యనుమల మహానందరెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి సోదరులు ఉన్నారు. ఇదిగోండి, ఇది కోర్టు డాక్యుమెంట్. యనుమల మహానందరెడ్డి ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే అసలు ఇక సంబంధమే లేదు, మాకు ఆయన ఎవరో తెలియదు, మేము ఆయన ఎప్పుడూ చూడలేదు అనేసి వారిది వాదన. మరి చూడండి ఈ ఫోటో ఎట్లొస్తుంది? మీకు అసలు పరిచయమే లేకపోతే, ఆయనను ఎప్పుడు కలవనే పోతే, అసలు మీకు ఆయన ఎవరో తెలియకపోతే మేము ఛాలెంజ్ చేస్తున్నాం. వస్తారా రేవంత్ రెడ్డి గారు కోర్టుకి? ఈ ఫోటోను ప్రూవ్ చేస్తారా? ఏం కేసు వేసినా హైకోర్టుకి వెళ్దామా, సుప్రీంకోర్టుకి వెళ్దామా, ఏ కోర్టుకైనా వెళ్దాం. దిస్ ఈజ్ యనుమల మహానందరెడ్డి, ట్రెజరర్ ఆఫ్, మీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నట్టే 3,000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందాలు చేస్తున్న దానికి కోశాధికారి అయిన యనుమల మహానందరెడ్డి గారితో యనుమల రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు మీకు ఈ చిత్రపటంలో. సంబంధం లేకుండానే ఇట్లా ఇదంతా అనేది. ఇది మేము ప్రశ్నించినందుకు, ఇవ్వండి మేమే కాదు, ఇవ్వండి ఇది చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమంలో, ఎందుకంటే మొన్నటి వరకు ఫార్మర్ గవర్నర్ తమిళసాయి గారు వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే కదా, వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు. 3,000 కోట్ల కుంభకోణం చిత్రపురిలో ఉంది, ఫలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసి ఉన్నాయి. మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు మా మీద కేసు వేసి మా ఫోనును జప్తు చేయడానికి కారణం ఇదా? తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. దుబ్బాక మండలం రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయానికి చెందిన పూజారులు 2 వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు రాళ్ళు కట్టెలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 4 రాష్ట్రాలకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేసింది. గుజరాత్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ హోదాల్లో ఉన్నవారిని బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పౌష్టికాహారంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని రొంపిచెర్ల ఐసీడీఎస్ పీడీ ఉమారాణి అన్నారు. రొంపిచెర్ల మండలంలోని రొంపిచెర్ల పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, తల్లులు, బాలింతలు కూరగాయలు, ఆకుకూరలు, పాలు, కోడిగుడ్లు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మిస్తారని చెప్పారు. రొంపిచెర్ల మండలంలోని పోలింగ్ కేంద్రాలను నరసరావుపేట డీఎస్పీ విఎస్ఎస్ వర్మ గురువారం పరిశీలించారు. మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను ఆయన తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితులను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో నరసరావుపేట రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఏ రవీందర్ పాల్గొన్నారు. కోట్ల రూపాయల నిధులతో అనేక గ్రామాల్లో చర్చిల నిర్మాణాలు చేశామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నరసరావుపేట పట్టణంలోని క్రైస్తవ సోదరులు ఏర్పాటు చేసిన సమావేశంలో బుధవారం ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీకి మేనిఫెస్టో బైబిల్తో సమానమన్నారు. వైసీపీ మతతత్వ పార్టీ కాదని పేర్కొన్నారు. శాసనసభ్యులు చెప్తున్నారు, దాదాపు 14 సంవత్సరాల నుంచి ఏ విధంగా అండగా ఉన్నారు, దాదాపు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఇంకా ఒక పెద్దలు చెప్పారు రూరల్ నియోజకవర్గంలో కొన్ని ఇవ్వాలని, తప్పకుండా అవి కూడా తప్పకుండా మీ శాసనసభ్యులు ఇస్తారు. అలాగే దానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ కానీ అన్ని కూడా నా వంతు తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో నేను తప్పకుండా ఎంపీ అయితే నా వంతు తప్పకుండా కమ్యూనిటీ హాల్స్ కూడా కృషి చేస్తాను, మీకు అండగా ఉంటాను. మీ శాసనసభ్యుడు ఏ విధంగా మీతో కలిసి ప్రయాణం చేశాడు అదే విధంగా మీ శాసనసభ్యుడితో కలిసి మంచి ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి మీరందరూ కూడా 10 మందికి చెప్పగలిగిన వాళ్ళు, 10 మందిని మార్చగలిగిన వాళ్ళు, 10 మందికి ఇది చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా, మీరందరూ కూడా సామాన్యులు కాదు, శక్తివంతులు. మీరు కనీసం ఒక 100 ఓట్లు మీరు ఇట్లా చెప్పి అట్లా ఏమంటే వేసేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడే దాదాపు 30-40 వేల ఓట్లని ప్రభావితం చేయగలిగిన అంటే ఎవరైనా గెలవాలని దించాలన్న ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు ఈ రూమ్ లోనే ఉంది. కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే చెప్తాను, మీరందరూ కూడా సాయం చేయండి. తప్పకుండా మీరు చేసే సాయం ఈరోజు నేనన్నా సీనన్నాను, కానీ మీరు చేసేది మాకు కాదు, మా సాయం కన్నా మంచి చేస్తూ ఈ రాష్ట్రానికి పేదవాడికి అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది సాయం అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చే కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని పిలిచినందుకు, ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన సుధీర్ గారికి ఇంకా పెద్దలందరికీ కూడా శాసనసభ్యులు చెప్తున్నారు, దాదాపు 14 సంవత్సరాల నుంచి ఏ విధంగా అండగా ఉన్నారు, దాదాపు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. ఇంకా ఒక పెద్దలు చెప్పారు రూరల్ నియోజకవర్గంలో కొన్ని ఇవ్వాలని, తప్పకుండా అవి కూడా తప్పకుండా మీ శాసనసభ్యులు ఇస్తారు. అలాగే దానికి సంబంధించి కమ్యూనిటీ హాల్ కానీ అన్ని కూడా నా వంతు తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో నేను తప్పకుండా ఎంపీ అయితే నా వంతు తప్పకుండా కమ్యూనిటీ హాల్స్ కూడా కృషి చేస్తాను, మీకు అండగా ఉంటాను. మీ శాసనసభ్యుడు ఏ విధంగా మీతో కలిసి ప్రయాణం చేశాడు అదే విధంగా మీ శాసనసభ్యుడితో కలిసి మంచి ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి మీరందరూ కూడా 10 మందికి చెప్పగలిగిన వాళ్ళు, 10 మందిని మార్చగలిగిన వాళ్ళు, 10 మందికి ఇది చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా, మీరందరూ కూడా సామాన్యులు కాదు, శక్తివంతులు. మీరు కనీసం ఒక 100 ఓట్లు మీరు ఇట్లా చెప్పి అట్లా ఏమంటే వేసేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక్కడే దాదాపు 30-40 వేల ఓట్లని ప్రభావితం చేయగలిగిన అంటే ఎవరైనా గెలవాలని దించాలన్న ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు ఈ రూమ్ లోనే ఉంది. కాబట్టి
అందరినీ కూడా నేను ఒకటే చెప్తాను, మీరందరూ కూడా సాయం చేయండి. తప్పకుండా మీరు చేసే సాయం ఈరోజు నేనన్నా సీనన్నాను, కానీ మీరు చేసేది మాకు కాదు, మా సాయం కన్నా మంచి చేస్తూ ఈ రాష్ట్రానికి పేదవాడికి అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి చేతుతుంది సాయం అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చే కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని పిలిచినందుకు, ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన సుధీర్ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలా, మీ అందరి ఇది ఉండాలని చెప్పి మంచి. నరసరావుపేట పట్టణంలో 2వ వార్డ్ ఐలా బజార్ వద్ద నుండి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు. ఎమ్మెల్యేకు గడప గడపకు తిరిగి ప్రజలు వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాలకు వైసీపీ ప్రభుత్వం న్యాయం చేసిందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించాలని కోరారు. రుణం తీర్చుకోవాల్సిన అవసరం, ఆ రుణం తీర్చుకొని మళ్ళీ గెలిపించుకుంటే ఈ పథకాలన్నీ మీకు వస్తాయి. అది మీరు ఆలోచన చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. మీరు కూడా రుణం తీర్చుకోవాల్సిన అవసరం, ఆ రుణం తీర్చుకొని మళ్ళీ గెలిపించుకుంటే ఈ పథకాలన్నీ మీకు వస్తాయి. అది మీరు ఆలోచన చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. కృత్రిమంగా మామిడి పండ్లను మగ్గబెడుతున్నారని సమాచారం అందడంతో 7 జోన్లలో రైడ్స్ చేశామని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాల్ తెలిపారు. టాస్క్ ఫోర్స్, జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధానంగా 2 రకాల రసాయన కార్బైడ్ ఇథిలీన్ ఉపయోగించి మామిడి పండ్లు కృత్రిమంగా మగ్గబెడుతున్నారన్నారు. 5 పిఎస్ల పరిధిలో 6 కేసులు నమోదు చేశామన్నారు.